హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జీకే క్వశ్చన్తోని నేను ఈ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. భారతదేశంలో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు? మరొకసారి, భారతదేశంలో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు? తెలిస్తే మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కర్రీలోకి అయితే ఇలాగా వెళ్ళిపోదాము. ఇది ఏం కర్రీయో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. నేను ఫిష్ కర్రీ ఇలా చేస్తున్నాను. అపోలో ఫిష్ని ఇది ఇలా ముక్కలుగా కోసుకొని ఆయిల్లోనైతే ఉప్పు కారం అయితే వేయలేదు. ఇలా పసుపు వేసి ఇలాగా సింపుల్గా ఇలాగ ఆయిల్లోని వేపాను. ఇలా ఇది ఏగిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టి ఒక 2 ఉల్లిపాయలు అవి తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని ఆ ఉల్లిపాయలు మళ్ళీ ఇలా కళాయిలోకి వేసి వేగనిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అడిగాను కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. భారతదేశంలో మొదటిసారిగా కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులోని టమాటాలు వేసాను. ఇలా టమాటాలు కొంచెం మగ్గుతున్నాయి కదా, ఇందులోనే కొద్దిగా ఉప్పు అది వేసాను. ఉప్పు వేసి ఇలాగా ఒక 2 నిమిషాలు మగ్గాక అందులోనే కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. వేసి ఇలాగా వేగుతుంది కదా, ఇలా కారం కూడా ఇలాగా మనం ఇలా ఆయిల్లో వేసి వేపుకుంటుంటే కారం కూర దానిది టేస్ట్ అంతా పట్టి చాలా బాగుంటుంది. తర్వాత ఒక సైడ్కి అయితే కొద్దిగా పెరుగు వేసాను. వేడిలోకి ఒకేసారి వేస్తే గడ్డలుగా వస్తాయి కదా, అందుకు కొంచెం చల్లగా ఉండే ప్లేస్ వైపు పెరుగు వేసి దాన్ని కలిపి తర్వాత ఇలాగా మొత్తం మిశ్రమంలో కలిపేశాను. ఇలాగా కలిపేశాక అందులోని ఇంకా వాటర్ అయితే వేసాను. ఇలా వాటర్ వేసి ఇది వేరెక్కుతుంది కదా, 1 నిమిషం ఇది మగ్గనిచ్చాక ఇందులోనైతే ఈ ఫిష్ ముక్కలన్నీ వేసాను. ఇలా వేసి ఒక 2 నిమిషాలు మగ్గాక స్టవ్ అయితే ఆపేసి ఇలాగ ఇందులో తీసాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో అపోలో ఫిష్ కర్రీ? బాయ్.